మార్చేవాడువా తీర్చేవాడువా? ఇదిగో మా కుటుంబంలో మనిషి అయినట్టు మా విషయంలో తలదూరుస్తున్నావేంటి? జలజ జలజ ఈ అబ్బాయి మన బంధువు కాకపోవచ్చు, కానీ సొంత మనుషుల కన్నా ఎక్కువగా మన మీద శ్రద్ధ చూపిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అర్థం పర్థం లేకుండా నోటికొచ్చినట్టు వాగకు. నా కూతురు నా ఆరోగ్యం కుదుటపడాలని పూజలు చేస్తే అదేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? బుద్ధుందా నీకు? అవునులేదయ్యా, నీ కూతురు చేసిన పూజలకి నీకు పక్షవాతం పోయి నా మొగుడికి పక్షవాతం వచ్చిందన్నయ్యా. ఏమంటున్నావే? అల్లుడికి పక్షవాతం రావడం ఏంటి? వచ్చింది కాబట్టి నెత్తి నోరు మొత్తుకుంటున్నానమ్మా. ఇంకా నాకు మిగిలింది ఇదిగో ఏడుపు ఒక్కటేనమ్మా. బావా బావా బావా, ఏంటి బావా ఇది? నీకిలా జరగడం ఏంటి? ఈ ఘోరం ఎలా జరిగింది అల్లుడు గారు? మంచి జరిగిందని సంతోషించలోగా ఇలాంటి అనర్థం జరగడం ఏంటి? భగవంతుడా! అత్తయ్య, మావయ్యకి ఇలా జరగడం చాలా బాధగా ఉంది అత్తయ్య. కానీ నేను చేసిన పూజల వల్లే ఇలా జరిగింది అనడం ఇంకా బాధగా ఉంది అత్తయ్య. నాకు ఈ పూజలు వ్రతాలు దేవుళ్ళ మీద నమ్మకం ఉండేది కాదు. మీరంతా నమ్మకాన్ని గౌరవించాలని నన్ను తిట్టేవారు, నన్ను పూజ చేయమని చెప్పేవారు. ఇప్పుడు నేను పూజలు చేయడం వల్లే ఇలా జరిగింది అంటున్నారు. నాకేం అర్థం కావడం లేదత్తయ్య. నిన్ను పూజలు చేయమని చెప్పాం కానీ చేతబడులు చేయమని చెప్పలేదే మేము. ఏ నోటికి ఏదొస్తే అది మాట్లాడమేనా? చేతపడి చేయడమేంటి? కాకపోతే మరేంటమ్మా, పుట్టి బుద్ధరిగిన దగ్గర నుంచి ఎన్నో పూజలు చేసాం, చేస్తూనే ఉన్నాం. అలాగని అర్ధరాత్రి పూట నిద్ర లేకుండా తెల్లార్లు ఎప్పుడైనా చేసావా? క్షుద్ర పూజలు చేసేవాళ్లే దెయ్యాల అర్ధరాత్రి పూట చేస్తారు. ఇదిగో ఇలా జరగడానికి ఇదే కారణం. ఇది చెప్పింది నీ మనోరాలు చేసింది. నా మొగుడికి అనర్థం జరిగింది అంతా దీనివల్లే. నేనేం చేశానమ్మగారు? దీక్ష చేయమని చెప్పడం తప్పు కాదమ్మగారు. నోర్ముయ్! ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాల కొడతాను. అత్తయ్య, మళ్ళీ అంటున్నావేంటి? అనక నెత్తిన పెట్టుకొని ఊరేగాల. ఇదెవరో తెలియకపోయినా ఇదేదో మన చుట్టమన్నట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇలాంటి దరిద్రాన్ని తెచ్చి పెట్టుకుంటే చెడు కాక మంచి జరుగుతుందా? నువ్వు చెప్పింది క్షుద్ర పూజలు కాబట్టి నా మొగుడికి పక్షవాతం వచ్చింది. అసలు నిన్ను జలజ, పిచ్చివాగుడు ఆపుతావా? అమాయకురాలైన అమ్మాయి మీద అభాండాలు వేయడం మంచిది కాదు. అవునన్నయ్య, నిన్నేమో 100 కొరడా దెబ్బల శిక్ష, ఇవాళేమో పక్షవాతం. ఇవన్నీ మంచి అనుకోమంటావా? అడవిలో తిరిగే ఈ పిల్లకి పూజలు వ్రతాలు నోములు దీక్షల గురించి మనకన్నా ఎక్కువ తెలుసా? తెలిసినట్టు చెప్పింది అంటే అది చేతపడి కాక ఇంకేంటన్నయ్యా? అత్తయ్య, మావయ్యకి ఇలా జరిగిందన్న బాధలో మంచేదో చెడేదో ఆలోచించలేకపోతున్నావు. మళ్ళీ చెప్పింది క్షుద్ర పూజలైతే నాన్నకి చెడు జరగాలి కానీ మంచెందుకు జరిగింది? మంచి జరగాలని మళ్ళీ కోరుకుంది కాబట్టే నాన్న ఆరోగ్యం కుదుట పడింది. కావాలంటే మావయ్యకి నయం కావడానికి రేపు కూడా నేను మళ్ళీ అదే పూజ చేస్తాను. వద్దమ్మా, వద్దు తల్లి. నువ్వు ఒక్కసారి చేసినందుకే ఇదిగో ఇలా జరిగింది. మళ్ళీ చేస్తే ఇంకేమవుతుందనమ్మా. మా
మానని మమ్మల్ని ఇలా బతకనివ్వమ్మా, నీకు దండం పెడతాను. అమ్మా తల్లి, నువ్వు చేయించే క్షుద్ర పూజల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎప్పుడు గుట్టుకోమంటారోనని భయపడి చేస్తున్నావు. అసలు నువ్వెక్కడ దాపరించావే మా ఇంటికి? జలజ, నీ ఇష్టానుసారంగా మాట్లాడుకో. ఏది ఎలా ఎందుకు జరుగుతుందో ఆ దేవుడికి తెలుసు. ఆ నింద మళ్ళీ మీద వేస్తే ఊరుకునేది లేదు. మాత, మహిమలు శక్తులున్నా మీకు పక్షవాతం రావడం ఏంటి మాత? అకారణంగా అలా జరగడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది మాత. అవును, కారణం ఏదో ఉండే ఉంటుంది. నాకలా ఎవరి వల్ల జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. జింగబకరి జింగనకరి జిగ 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 జుంఫాట్. నాకు పక్షవాతం రావడానికి కారణం ఇదా? ఇదేం చేసిందో తెలుసుకోవాలి. దృశ్యం ఆవిష్కృతం. ఈ కార్తీక మాసంలో మీరు భవానీమాత దీక్ష తీసుకుని శివనామం జపిస్తూ శివలింగం చుట్టూ 24 గంటలు ప్రదక్షిణాలు చేస్తే మీ నాన్నగారికి తప్పకుండా నయమవుతుంది అమ్మాయి గారు. ఈ ఊర్లో గాని ఈ ప్రాంతంలో గాని నేనెప్పుడు చూడలేదు. ఎవరు మీరు? అమ్మగారు, వీళ్ళు అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి అమ్మాయి గారికి వీళ్ళ చేత దీక్ష ఇప్పిస్తే మంచి జరుగుతుంది. ఆ పాములు గుడినే కాకుండా భైరవి కుటుంబాన్ని కూడా కాపాడుతున్నాయన్నమాట. నాకు అడుగడుగునా అడ్డుపడుతున్నది, అవరోధం కల్పిస్తున్నది ఈ పాములే. వీటి అంతు చూడాల్సిందే. చూస్తాను చూస్తాను. ఈ నాగవరంలో పాములనేవే లేకుండా చేస్తాను. ఆ నాగులే లేకపోతే ఆ గుడిని ఆ కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారో చూస్తాను. చూస్తాను చూస్తాను చూస్తాను. నువ్వు చేయించే క్షుద్ర పూజల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎప్పుడు గుట్టుకోమంటారోనని భయపడి చేస్తున్నావు. అసలు నువ్వెక్కడ దాపరించావే మా ఇంటికి? ఇదిగో ఇలా జరగడానికి ఇదే కారణం. ఇది చెప్పింది నీ మనోరాలు చేసింది. నా మొగుడికి అనర్థం జరిగింది అంతా దీనివల్లే.
ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు? పున్నమి రోజుల్లో బయట తిరగకూడదని నీకూడా తెలుసు కదా. చెప్పమ్మా, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు మళ్ళీ. నా కారణంగా మీ కుటుంబంలో గొడవలు రాకూడదమ్మగారు. నాకు ఆశ్రయం ఇచ్చిన మంచి మనుషులు మీరు. అలాంటి మీ మధ్య అపార్థాలు అనుమానాలు రావడానికి నేను కారణం కాకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను బాబుగారు. నీలాంటి వాళ్ళకి సహాయం చేసినందుకేనేమో నా ఆరోగ్యం నయమైంది. నాకు మంచి జరగాలనే మంచి ఉద్దేశ్యంతో నా కూతురి చేత ఆ దీక్ష చేయించావు. మంచిని కోరుకునే నీలాంటి వాళ్ళు ఎవరు ఏదో అన్నారని అంటారని బాధపడనక్కర్లేదు మళ్ళీ. ఆ రోజు నువ్వు నాగదేవతను ప్రార్థించటం వల్ల ఆ దేవత నిన్ను ఆవహించింది. నా మనవరాలికి సౌభాగ్యం దక్కింది. నువ్వు చెప్పిన పూజ చేయడం వల్ల ఈ రోజు నా కొడుక్కి స్వస్థత చేకూరింది. నా అల్లుడికి అలా జరగడం బాధగానే ఉంది. కాని దానికి నువ్వు కారణం కాదని మాకు తెలుసు. నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు మళ్ళీ. లోపలికి వెళ్ళు. లేదమ్మగారు, నేను వెళ్తాను. ఆడపిల్లవి, మీ వాళ్ళెవరూ నిన్ను రానివ్వలేదన్నావు. ఎక్కడికి వెళ్తావు? ఎలా బతుకుతావు? నువ్వు మా ఇంట్లోనే నిశ్చింతగా ఉండు. వెళ్ళిపోతాను అంటున్నదాన్ని ఉండమని అంతలా ప్రతిలాటం ఎందుకు? దీనివల్ల మీకు మంచి జరిగిందని పొంగిపోతున్నారే తప్ప నా భర్తకి చెడు జరిగిందని మీరెవ్వరూ ఆలోచించట్లేదు. ఉండమని ప్రాధేయపడటానికి ఇదేమైనా మన చుట్టమా, బంధువా? వెళ్ళిపోతే దరిద్రం వదిలిపోతుంది అనుకోవచ్చుగా. జలజ, ఈ ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలనేది నిర్ణయించేది నేను, నువ్వు కాదు. మన ఆలోచనలు దరిద్రంగా ఉంటే అన్నీ దరిద్రంగానే అనిపిస్తాయి, కనిపిస్తాయి. అది తెలుసుకో ముందు. నాకు మంచి జరగాలనుకున్న దానివి. నా మాటను కూడా గౌరవిస్తామని అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళమ్మా. మళ్ళీ నువ్వు కూడా నా బిడ్డలాంటి దానివే. బిడ్డ మీద ప్రేమ ఉంటుందే తప్ప కోపం ఉండదు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. ఏమిటి కృష్ణ ఆలోచిస్తున్నా? దేవుణ్ణి నమ్మని నా కూతురికి భక్తి మీద నమ్మకం కలిగిందనే ఆనందం ఉంది. ఆ ఆనందం కాస్త బావకలా జరగడమేంటి అని బాధగా మారిపోయింది. మనం కొలిచే నాగదేవతే వచ్చి బొట్టు పెట్టినందుకు నా కోడలు సౌభాగ్యవతి అన్న నమ్మకం కలిగింది. నా కొడుకు బతికే ఉన్నాడన్న ఆశ పెరిగింది. ఆ ఆశ వాడెక్కడున్నాడా, ఎప్పుడొస్తాడా అన్న ఆందోళనగా మారిపోయింది. అంతా అయోమయంగా ఉందమ్మా. జీవితమంతా ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నట్టుగా ఉందమ్మా.
అమ్మ భైరవి, అమ్మ భైరవి, భైరవి, భైరవి. భైరవి, తంతి భైరవి. అమ్మ భైరవి, అమ్మ భైరవి. కౌసల్య, ఎవరు తలుపు కొడుతున్నారు చూడు. ఎవరో తలుపులు కొడుతున్నారు కదా బామ్మ. అమ్మ భైరవి, అమ్మ తంతి, అమ్మ. నానమ్మ, ఎవరో తలుపు కొడుతున్నారు. తెలిసిన వాళ్ళైతే తలుపు తడతారు, కానీ వాళ్ళెవరో తలుపు తట్టడం లేదు, గట్టిగా బాదుతున్నారు. నాన్న, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది. ఈ టైంలో ఎవరో తెలియకుండా తలుపులు తెరవడం అంత మంచిది కాదు భైరవి. నిన్న రాత్రి ఒక ఇంటి తలుపు కొట్టారంట. ఎవరో వచ్చుంటారని డోర్ తీయంగానే లోపలికొచ్చి ఇంట్లో వాళ్ళందరినీ కట్టిపడేసి ఇల్లంతా దోచేశారంట అత్త. పొద్దున్నే టీవీలో న్యూస్లో చూశానత్త. కౌసల్య, కౌసల్య, తలుపు తీ కౌసల్య. నాన్న, తలుపు తీ నాన్న. ఎవరమ్మా అంత గట్టిగా తలుపులు కొడుతున్నారు? తెలియట్లేదురా. మనం తీయకపోతే అలానే కొడుతూ ఉంటారు. నేను వెళ్ళి చూసిస్తాను. కౌసల్య, కౌసల్య, తలుపు తీ కౌసల్య. కౌసల్య, తలుపు తీ కౌసల్య. అమ్మ భైరవి. అన్నయ్య, అన్నయ్య, నాన్న, అన్నయ్య, నాన్న. బుజ్జి, నాన్నరా? నానొచ్చారా అత్త? అవును బుజ్జి. కౌసల్య, తలుపు తీ కౌసల్య. భైరవి, నాన్న. భైరవి, తలుపు తీ అమ్మ.